హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. దట్ ఈస్ నథింగ్ బట్ రీసెంట్గా iQoo కంపెనీ మన ఇండియాలో వాళ్ళకి సంబంధించినటువంటి మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అదేనండి iQoo 7 అయితే అఫీషియల్గా లాంచ్ చేశారు కదా. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ రివ్యూని మేము ముందు తీసుకొచ్చాను. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో ఉంది. ఒకవేళ ఆ వీడియో మీరు వాచ్ చేయాలనుకుంటే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో iQoo కంపెనీ దీన్ని మనకి అంటే ఇంక్లూడింగ్ ఆఫర్స్తో కేవలం 17,450 రూపాయలకు మాత్రమే తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ ఎపిసోడ్లో అసలు దీనికి సంబంధించినటువంటి ప్రో ఎలిమెంట్స్ ఏంటి, అలాగే దీనికి సంబంధించినటువంటి కాల్ ఎలిమెంట్స్ ఏంటి, అలాగే దీన్ని మనకి ఆ బడ్జెట్లో పర్చేజ్ చేయొచ్చా చేయకూడదా అనే నుంచి డీటెయిల్గా ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యార్ కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో మొదటిగా దీనికి సంబంధించినటువంటి ప్రోస్ గురించి మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి కాన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మొదటిగా దీంట్లో ప్రో వచ్చేటప్పటికి దీంట్లో ఉండేటువంటి ప్రాసెసర్, అది కూడా ముఖ్యంగా ఈ బడ్జెట్. సో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 768 5G ప్రాసెసర్ని మన ముందు తీసుకొచ్చారు. సో దీంట్లో మనకి బ్యాండ్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మన ఇండియాలో లాంచ్ అయ్యేటువంటి బ్యాండ్స్తోనే మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఎవరైతే ముఖ్యంగా 17,000-18,000 రూపాయల్లో కార్డ్ ఆఫర్స్ అన్నిటితో సహా ఒకవేళ మీరు 17,500 రూపాయల్లో ఒక ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ ఇది ఒక మంచి మొబైల్ ఫోన్. ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేటప్పటికి మీకు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మంచి గేమింగ్ మొబైల్ ఫోన్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ నుంచే మనం ఈ ప్రాసెసర్ని చూడబోతున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఈ బడ్జెట్లో ముఖ్యంగా ప్రైస్ అయితే ఇది ఫెంటాస్టిక్. వాస్తవానికి దీంట్లో మీకు 3 వేరియంట్స్ ఉండడం అయితే జరుగుతుంటుంది. ఒకటి వచ్చేటప్పటికే 6,128, మరొకటి వచ్చేటప్పటికి 8,128, మరొకటి వచ్చేటప్పటికే 8,256. దీంట్లో 6,128 GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ 20,000 రూపాయలకి తెచ్చారు, 19,990. సో దీంట్లో 1,500 రూపాయల కార్డ్ ఆఫర్, అలాగే వీళ్ళు 1,000 రూపీస్ కూపన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ రెండింటిని అప్పీల్ చేశారు అన్నట్లయితే కనుక మీకు 17,490 రూపాయలకి రావడం జరుగుతుంది. ఇక దీంట్లో 8+128 GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ 20,990 రూపాయలు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో కూడా మీకు కార్డ్తో ఒక 1,500, అలాగే కూపన్ ఒక 1,000 రూపాయలు, అంటే ఓవరాల్గా మీకు 2,500 రూపీస్ డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. అంటే 18,500 రూపీస్కి దొరికేటువంటి అవకాశం ఉంది. ఇక ఫైనల్గా 8+128 GB 256 GB ఇది వచ్చేటప్పటికి మీకు 23,000 రూపాయల దాకా ఉండడం జరుగుతుంది. అఫ్ కోర్స్ దీంట్లో మీకు 2,500 అంటే 21,500 రూపాయలకి ఇది రావడం జరుగుతుంది. సో ఈ ఆఫర్ ఐ థింక్ ఈ రోజు రేపటితో అనుకుంటా లాస్ట్, ఈవెన్ కూపన్ కూడా. సో ఈ 2 రోజుల్లో ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇక దీని అవైలబిలిటీ కలర్స్ కూడా మీకు ఇక్కడ 2 కలర్స్ రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికే బ్లూ కలర్, మరొకటి వచ్చేటప్పటికే బ్లాక్ కలర్. దీన్ని సైబర్ బ్లూ అని అంటున్నారు, బ్లాక్ కలర్ వచ్చేటప్పటికే ఏస్ బ్లాక్ అని అంటున్నారు. సో నన్ను అడిగితే కనుక బ్లూ కలర్ ప్రిఫర్ చేయండి. ఇది కొంచెం చూడటానికి డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. సో బ్లాక్లో వెరీ కామన్గా అయితే రావడం జరుగుతుంది. ఇక దీంట్లో బిల్ట్ క్వాలిటీ విషయానికి వచ్చారన్నట్లయితే కనుక నాకు అంత పెద్ద హై ఎండ్లో బిల్ట్ క్వాలిటీ అనేది ఏం లేదు. సో మొత్తం కూడా మనకి బాడీ అంతా కూడా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్నే మనకి యూజ్ చేశారు. రేర్ కావచ్చు, అలాగే సైడ్స్ కావచ్చు. ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు మరి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 ఉంటుంది, 6 ఉన్నాయి. సో వీటిని వదిలేసి వీళ్ళైతే ఫస్ట్ పాండా గ్లాస్ అని చెప్పి తీసుకొచ్చారు. నన్ను అడిగితే టు బి ఫ్రాంక్ నేను ఈ పాండా గ్లాస్ అనేటువంటి టెక్నాలజీని కూడా వింటాం ఫస్ట్ టైం. సో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ తెచ్చుంటే బాగుండేది అనిపించింది. సో ఓవరాల్గా అంటే 17,000 రూపాయలలో కూడా, అంటే 17,000-18,000 రూపాయల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెడ్మీ నోట్ 10 ప్రో చూడండి, రియల్మీ 8 చూడండి, రియల్మీ X7 చూడండి. బిల్ట్ క్వాలిటీ పట్టుకోగానే ఫోన్ కూడా కొంచెం ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ ఫోన్ లాగా రావడం జరుగుతుంది. సో నాకు ఆ ప్రీమియం లుక్ ఏదైతే ఉందో దీనిలో అయితే నాకు కనపడలేదు. ఇది కొంచెం నాకు నెగిటివ్ అనిపించింది. డిజైన్ పరంగా బాగానే ఉంది కానీ ఫార్మ్ ఫ్యాక్టర్ ఇట్లాంటి వాటన్నిటిలో, కానీ బిల్ట్ క్వాలిటీ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఓవరాల్గా ప్రైస్ అలాగే పెర్ఫార్మెన్స్ టూ గుడ్. కాకపోతే బిల్ట్ క్వాలిటీ కొంచెం, యాక్చువల్గా దీన్ని కాన్లో డిస్కస్ చేద్దాం అనుకున్నా కానీ ఫ్లోలో వచ్చేసింది. సో ప్లీజ్ బీ నోటెడ్ ఆన్ దిస్. ఇక నెక్స్ట్ దీంట్లో నాకు ఇంప్రెస్ అయ్యేటువంటి మరొక ప్రో ఎలిమెంట్ విషయం ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకు వీళ్ళు 55 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొచ్చారు. అండ్ 50% ఆఫ్ ఛార్జింగ్ కేవలం మీకు
90 మినిట్స్లోనే కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. నిజంగా నేను రియల్గా ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ చేసిన వాటన్నిటిలో కూడా ఛార్జింగ్ అయితే ఇది నాకు సింప్లీ ఆసమ్ అనిపించింది. బట్ దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. దీంట్లో బ్యాటరీ కెపాసిటీ వచ్చేటప్పటికి మనకు చాలా తక్కువగా ఉంటుంది. కానీ నాకు ఏ డే అంటే ఆల్మోస్ట్ ఏ డే వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చింది. కానీ నాకు తెలిసి ఒకవేళ మీరు కనుక ఎక్కువగా వీడియోస్, ఆన్లైన్ ఓటీటీ, గేమింగ్ ఇట్లాంటి వాటి వాడే కొంచెం మీకు బ్యాటరీ డిసడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో మాక్సిమం నార్మల్ మోడరేటర్ యూజర్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళందరికీ కూడా ఒక 1 డే బ్యాటరీ బ్యాకప్ అయితే 100% కన్ఫర్మ్ వస్తుంది. ఒకవేళ లేదు అన్నట్లయితే అక్కడ మీరు మరొకసారి రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కాబట్టి దాని గురించి కూడా మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా మరొక ప్రో విషయానికి వచ్చారంటే నాకు ఛార్జింగ్ ఇది రియల్లీ ఆసమ్. కాకపోతే బ్యాటరీ బ్యాకప్ ఏదైతే ఉందో అంటే కొంచెం బ్యాటరీ కెపాసిటీ ఇంకొంచెం ట్యూన్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం, ఆప్టిమైజ్ చేస్తుంటే. సో ఓవరాల్గా బ్యాటరీ కూడా ఫెంటాస్టిక్. ఇక నెక్స్ట్ ఇందులో వచ్చేటప్పటికి మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 768 తీసుకొచ్చినా కానీ మొబైల్ ఫోన్లో ఎక్కడా కూడా ఈవెన్ నేను హెవీ గేమింగ్ లైక్ యాస్ఫాల్ట్ 9 అలాగే నేను కాల్ ఆఫ్ డ్యూటీ ఇట్లాంటి గేమ్స్ నేను ఆడినా కానీ నాకు టెంపరేచర్ అనేది చాలా చాలా కంట్రోల్లో ఉంది. అండ్ దీంట్లో వీళ్ళు వాడటం మాత్రం 5 లేయర్స్ ఆఫ్ కూలింగ్ టెక్నాలజీస్ని అయితే మనకి వీళ్ళు ఇందులో వాడారు. లైక్ కాపర్ పైప్స్ కావచ్చు, లేదన్నట్లయితే దానిలో ఉండేటువంటి గ్రాఫైట్ షీట్స్ కావచ్చు. సో వీటన్నిటితో హై టెంపరేచర్ని కూడా చాలా బాగా కంట్రోల్ అయితే చేస్తున్నారు. సో నాకైతే ఎక్కడ ఫోన్ పెద్దగా ఓవర్ హీట్ అవుతున్నట్టు అనిపించలేదు. జనరల్గా మన యూసేజ్కి తగ్గట్టుగా ఇది ఎలా హీట్ అవుతుందో సేమ్ అదే విధంగా ఉంది. సో ఇది కూడా పర్లేదు, ఒక కన్సిడరేషన్ పాయింట్. ఈవెన్ మనకి ఈ బడ్జెట్లో ముఖ్యంగా మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఇట్లాంటివన్నీ తెచ్చారంటే ఇది గుడ్ డీల్ అనే నా అభిప్రాయం. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికంటే వచ్చారన్నట్లయితే ఇవాళ రేపు మనకు చాలా మొబైల్ ఫోన్స్లో డిఫాల్ట్గా గూగుల్ డైలర్ని అయితే చూస్తుంటాం. కాల్ రికార్డింగ్ ఆప్షన్ అయితే మనం మిస్ అవుతూ ఉంటాం. కానీ దీంట్లో వచ్చేటప్పటికి మనకి గూగుల్ డైలర్ కాకుండా నార్మల్ స్టాండర్డ్ వీళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి కస్టమ్ డైలరే ఉంటుంది. డైరెక్ట్గా మీరు కాల్ రికార్డ్స్ ఏవైతే వీటన్నిటి చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి వీడియోలో నన్ను కింద చాలామంది అడుగుతున్నారు అన్న దీంట్లో డిఫాల్ట్గా మనం కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు అవతల వాడికి వినిపించకుండా అని చెప్పి. సో డెఫినెట్లీ మీరు ఇందులో అయితే ఆ వర్క్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా ఒక పాజిటివ్ ఎలిమెంట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ముఖ్యంగా ఎవరైతే కాల్ రికార్డింగ్ ప్రయారిటీ కింద చూస్తుంటారో వాళ్ళ కోసం. ఇక దీంట్లో మరికొన్ని కామన్ పాజిటివ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే, కామన్ పాజిటివ్ అని కూడా కాదు, సో రెగ్యులర్ యూసేజ్లో డే టు డే లైఫ్లో మనకు ఉపయోగపడేవని చెప్పుకోవచ్చు. క్యారియర్ అగ్రిగేషన్ ఫెంటాస్టిక్. మీకు ఏదైతే రెండింటికి డ్యూయల్ సిమ్స్కి అయితే మీకు క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ చేస్తుంది. నేను జియోని టెస్ట్ చేశాను, అలాగే ఎయిర్టెల్ని కూడా టెస్ట్ చేశాను. ఈవెన్ వాయిస్ కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ అట్ ద సేమ్ టైం సిగ్నల్ రిసెప్షన్ అలాగే వైఫై రిసెప్షన్ కూడా ఓవరాల్గా టూ గుడ్ అనే నా అభిప్రాయం. ఇకపోతే దీంట్లో స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్గా మీ హెడ్ ఫోన్స్ అన్నిటిని కూడా యూస్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా ఎఫ్ఎం అయితే మీకు ఇందులో రాదు, అంటే ఎఫ్ఎం యాప్ అయితే రాదు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇందులో ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ లైట్ ఉండదు. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ఆల్రెడీ ఐక్యూలో మీ అందరికీ తెలిసిందే, వివో ఫోన్లో, ఒప్పో ఫోన్లో. సో దీంట్లో మనకు విర్చువల్ ర్యామ్ టెక్నాలజీని కూడా ప్రొవైడ్ చేశారు. అంటే ఇది 6GB ఆఫ్ ర్యామ్, దీంట్లో 1GBని మనం విర్చువల్ ర్యామ్ కింద యూస్ చేస్తే ఓవరాల్గా 7GB ఆఫ్ ర్యామ్ అలాగే స్టోరేజ్ మెమరీతో 128GB స్టోరేజ్ మెమరీతో ఇది రావడం జరుగుతుంది. సో అప్లికేషన్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో కొంచెం బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది డెడికేటెడ్ 6GB కన్నా. కానీ ఈవెన్ మీరు 8GB దానిలో వచ్చేటప్పటికి అప్ టు 2GB దాకా మీరు విర్చువల్ ర్యామ్లోనైతే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక ఇప్పటిదాకా దీనికి సంబంధించినటువంటి ప్రోస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక దీని కాన్స్ గురించి అయితే మనం మాట్లాడదాం. సో మొట్టమొదటి కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీని డిస్ప్లే అని. అంటే డిస్ప్లే కాన్ అని కూడా మనం కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే దీంట్లో డిస్ప్లేలో కూడా కొన్ని ఫీచర్స్ అయితే బాగున్నాయి. కాకపోతే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇంకా చెప్పాలంటే దీనికన్నా తక్కువ అంటే 12-13 వేల రూపాయల మొబైల్ ఫోన్స్ అన్నింటిలో కూడా మనకి AMOLED డిస్ప్లేసే వస్తున్నాయి. సో ఇందులో వచ్చేటప్పటికి మనం స్టిల్ ఇందులో 18,000 రూపాయల దగ్గర పెట్టినా కానీ మనకి ఇందులో IPS డిస్ప్లేనే రావడం జరుగుతుంది. సో దీంట్లో స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేటప్పటికే 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్, అలాగే టచ్ శాంపిల్ రేట్ వచ్చేటప్పటికే 360 హెడ్స్ టచ్ శాంపిల్ రేట్తో వస్తుంది. సో దాంట్లో ఎటువంటి ఇష్యూస్ లేవు. కాకపోతే AMOLED లేదు అనేటువంటి ఒకటైతే నాకు అనిపిస్తుంది. ఎంతైనా కానీ మనకి IPS ప్యానల్స్లో మనకి క్వాలిటీ కంపేర్ టు ద AMOLEDస్ కన్నా కానీ కొంచెం తక్కువగా ఉండడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే దీని డిజైన్ కూడా నాకు ఆ ట్రెడిషనల్ ఒకప్పుడు అంటే ఇంకా చెప్పాలన్నట్లయితే లిటరల్లీ ఇప్పుడు 6-7 వేల రూపాయలు లేదన్నట్లయితే 10,000 రూపాయల లోపల మొబైల్ ఫోన్స్లో ఎలా అయితే ఈ పంచ్ హోల్ కట్అవుట్ కాకుండా వాటర్ డ్రాప్ ఆప్షన్ చూస్తుంటామో సేమ్ అదే వాటర్ డ్రాప్ని ఇందులో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా మనకి ఇది చూడటానికి ఒక
ప్రీమియం మొబైల్ ఫోన్ అన్న ఫీల్ అయితే రాదు. ఎందుకంటే వీటన్నిటిలో కూడా చిన్న టైనీ పంచ్ హోల్ లేదంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు రావడం జరుగుతుంది, కానీ ఇందులో వాటర్ డ్రాప్ లాగా రావడం జరుగుతుంది. సో ఇది కూడా అంటే బేసిక్గా చెప్పాలంటే డిస్ప్లే దగ్గర నేనైతే కొంచెం డిస్సాటిస్ఫై అయ్యాను. ఒక ₹1000 ఎక్కువ పెట్టైనా కానీ వీళ్ళు మనకి AMOLED డిస్ప్లే తీసుకొచ్చుంటే ఇది ఫెంటాస్టిక్ ప్రైస్ ఇన్ దిస్ బీస్ట్ అనేది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో నిజంగా ఇంకా మిగతా ఫోన్స్ అన్నీ కూడా కష్టమే అనిపించేది. కానీ దీంట్లో అయితే నాకు ఈ డిస్ప్లేలో కూడా కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది, అంటే AMOLED కానందువల్ల. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారంటే ఫోన్ యొక్క ఫార్మ్ ఫ్యాక్టర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఓకే, క్వైట్ డీసెంట్, కానీ ఒక రకంగా చూడాలి అన్నట్లయితే కొంచెం అవుట్డేటెడ్ స్టైల్ లాగానే మనకు రావడం అయితే జరుగుతుంది. అట్లీస్ట్ వీళ్ళు బ్యాక్ మనకి మ్యాటీ గ్లాస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్స్ అయితే చాలా అట్రాక్ట్ అవుతున్నాయి. సో ఇలా కాకుండా మనకి కంప్లీట్లీ గ్లాసీ కానీ లేదన్నట్లయితే మ్యాటీ తీసుకొని రావడం కానీ కొంచెం డిజైన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో చేంజ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో దీంట్లో కూడా నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ వచ్చింది. అంటే చూడటానికి మనకు ఒక ప్రీమియం మొబైల్ ఫోన్ లాగైతే ఉండదు. అఫ్ కోర్స్ మనం ఇక్కడ 17,500 కార్డ్ ఆఫర్స్తో లేదన్నట్లయితే 20,000 రూపీస్ దాకా పెట్టాల్సి వస్తుంది కాబట్టి. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారంటే ఆల్రెడీ దీని గురించి నేను మీకు డిస్కస్ చేశాను. దీంట్లో వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ కాకుండా ఏకంగా పాండా గ్లాస్ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఈ పాండా గ్లాస్ టెక్నాలజీ అనేది నేను మొట్టమొదటిసారిగా అయితే వింటున్నాను. సో వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తీసుకొస్తే బాగుండేది. అట్లీస్ట్ వర్షన్ 3 తీసుకొచ్చినా లేదా 5 తీసుకొచ్చినా బాగుండేది. సో ఎందుకో మరి ఈ పాండా గ్లాస్ అని చెప్పి సరికొత్త టెక్నాలజీని అయితే మన ముందుకు తీసుకొచ్చారు. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్టయితే దీంట్లో ఏ విధమైనటువంటి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉండవు. సాధారణంగా ఇంతకన్నా తక్కువ బడ్జెట్ మొబైల్ ఫోన్స్ అన్నింటిలో కూడా మనం స్టీరియో స్పీకర్స్ని అయితే చూస్తున్నాం. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి డాల్బీ అట్మాస్ లేదా హైరస్ ఆడియో సర్టిఫికేషన్స్ అయితే ఇందులో లేవు. సో వీటిని కూడా కొంచెం ప్రొవైడ్ చేస్తుంటే, ఎందుకంటే ఇవాళ రేపు మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ఆన్లైన్ ప్లేయర్స్ అన్నీ కూడా అవి సర్టిఫై ఉన్నాయి కాబట్టి మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ ఏదైతుందో నెక్స్ట్ లెవెల్లో ఉండడం జరుగుతుంది. సో ఈవెన్ దీంట్లో నాకు అమెజాన్ ప్రైమ్లో వచ్చేటప్పటికి వాల్యూమ్ కొంచెం తక్కువ అనిపిస్తుంది, కానీ యూట్యూబ్లో పర్వాలేదు. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ ఇట్లాంటి వాటి అన్నింటిలో చూసేటువంటి వీడియోస్ అన్నింటిలో కూడా ఆడియో పర్వాలేదు, కానీ ఇంకొంచెం లౌడర్గా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. అట్లీస్ట్ వీళ్ళు దీనిలో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తెచ్చినా బాగుండేది. కొంచెం వాయిస్ కూడా మనకి రైజ్ అంటే వాల్యూమ్ అప్ తోటి మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళు దీనికి సంబంధించినటువంటి కెమెరా పెర్ఫార్మెన్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రిటైల్ యూనిట్, నాకు అఫీషియల్గా కంపెనీ రివ్యూ యూనిట్ పంపించింది అయితే కాదు. సో దీంట్లో నాకు ఈవెన్ కెమెరా అప్డేట్ని నేను రోల్అవుట్ చేసిన తర్వాత కూడా పిక్చర్స్ని క్యాప్చర్ చేసి చూశాను. సో ఇందులో నాకు కెమెరాస్ అనేవి ఇంకా ఆప్టిమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో మనకి ఈవెన్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆన్ చేసినా కానీ అసలు స్టెబిలైజేషన్ లేనటువంటి విధంగా మనకు వీడియోస్ అయితే రికార్డ్ అవుతున్నాయి. అఫ్కోర్స్ ఇందులో మీకు 4Kలో 60 FPS దాకా వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేటప్పటికే మీకు 1080p 30 అలాగే 60లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇంకొంచెం స్టెబిలైజేషన్ బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంటుంది. సో దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ మీరు కనుక 2 సిమ్ కార్డులు అట్ ఏ టైం వాడాలనుకుంటున్నారంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ మీ మెమరీ కార్డ్ని అయితే త్యాగం చేయాల్సి ఉంటుంది. లేదు అన్నట్లయితే ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు స్టోరేజ్ ఎక్కువ కావాలనుకుంటే కనుక 128GB వెళ్ళిపోండి. సో దానికి దీనికి మీకు 1000 రూపీస్ డిఫరెన్స్ మాత్రమే రావడం జరుగుతుంది. సో నన్ను అడిగితే అక్కడ మీకు ర్యామ్ స్టోరేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెటర్ పెర్ఫార్మెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఫైనల్గా దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆల్మోస్ట్ 20,000 నేను ఇందాక మీకు చెప్పినట్లు ఈ బడ్జెట్ పెడుతున్నాం. దీంట్లో ఏ విధమైనటువంటి IP రేటింగ్ టెక్నాలజీని మనకు ప్రొవైడ్ చేయలేదు. అంటే దీంట్లో ఉండేటువంటి సిమ్ కార్డ్ ట్రే ఏదైతే ఉందో దీని మీద అయితే నీట్గా గ్యాస్కెట్ తోటి, రబ్బర్తో, ప్లాస్టిక్ తోటి వీళ్ళైతే సీల్ చేశారు. కానీ IP వాటర్ రెసిస్టెంట్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే పొరపాటున మీరు వానలో తడిచినా లేదనైతే పొరపాటున చేజారి వాటర్ బాటిల్ దీని మీద పడ్డా, నీళ్ళలో పడ్డా ఇట్లాంటి దానిలో మొబైల్ ఫోన్ డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లైక్ మిగతా కంపెనీస్ రెడ్మీ కావచ్చు, రెడ్మీ నోట్ 10 సిరీస్లో IP53 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలా వీళ్ళు కూడా మనకు వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తే IP53 అయినా సరిపోయేది. సో వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక ఓవరాల్గా చెప్పాలి అన్నట్లయితే అసలు ఈ ఫోన్ ఎవరికి సూట్ అవుతుంది అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్గా 17,500 రూపాయల దాకా చూస్తున్నారు, ఒక మంచి గేమింగ్ ఫోన్ ఈవెన్ అది ఫ్యూచర్ ప్రూఫ్ సపోర్టెడ్గా ఉండాలి అన్నట్లయితే కనుక
డెఫినెట్లీ మీరైతే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. కానీ ఒకవేళ మీరు ఆన్లైన్ ఓటీటీ కంటెంట్ ఎక్కువగా చూస్తుంటారు, గేమ్స్ పెద్దగా ఆడను, గేమ్స్ నా ప్రయారిటీ కాదు, సో కెమెరా కూడా నాకు బెటర్ పెర్ఫార్మెన్స్తో పాటు నాకు బ్యాటరీ బ్యాకప్ ఇట్లాంటి వాటన్నిటిని కన్సిడరేషన్ పాయింట్స్ కింద తీసుకుంటున్నారు అన్నట్లయితే మీకు ఇక్కడ ఆల్టర్నేటివ్గా రెడ్మీ నోట్ 10 ప్రో ఉంది, రియల్మీ 8 5G మొబైల్ ఫోన్ ఉంది, అలాగే రియల్మీ X7 మొబైల్ ఫోన్ కూడా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. సో నన్ను అడిగితే కనుక చెప్పే కదా, గేమింగ్ ప్రయారిటీ అన్నట్లయితే కన్సిడర్ చేయండి, లేదు అన్నట్లయితే కనుక యూ హ్యావ్ టు చూజ్ యువర్ ఓన్ డెసిషన్. అంటే మిగతా చాలా మోడల్స్ కూడా ఉండడం జరిగింది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీని గురించి లెట్ మీ నో. అంటే మీరు తెలుసుకోవాల్సినటువంటి పాయింట్స్ కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు వాటికి కూడా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ iQoo 7 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్డెప్త్ రివ్యూ అయితే. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. వీడియోని గట్టిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయగలరని మనవి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ 3 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.